ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము. మనం సాంఖ్యయోగం అనే అధ్యాయంలో 30వ శ్లోకం వరకు చెప్పుకున్నాము పోయిన వారము. ఆ తర్వాత 31 నుండి 37 వరకు కల్పిత శ్లోకాలు ఉన్నాయి అని వాటి గురించి మనము చెప్పుకోవడం లేదు. అవి అశాస్త్రీయమైనవి. వాటిని తొలగించుకొని భగవంతుడు 38వ శ్లోకం నుంచి మొదలుపెట్టిన శ్లోకము నుండి చెప్పుకుందాం అనుకున్నాం. 38వ శ్లోకము కర్మయోగం గురించి తెలియజేస్తూ ఉంది. ఆ శ్లోకం గురించి చూద్దాము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ యయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమాప్స్యసి. కష్టసుఖములు లాభ నష్టములు జయ అపజయములను సమముగా తలచి యుద్ధము చేయము. అట్లు చేయడం వలన పాపకర్మలు పొందవు అని మనకి ఈ శ్లోకం యొక్క భావము ఉంది. దీనికి సంబంధించిన వివరం స్వామివారు అందించింది చూద్దాము. ముందు అర్జునుడు ఎందుకు యుద్ధం చేయలేదు అంటే 2 కారణాలు మనకి కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే తన వాళ్ళని చంపడం అనేటువంటి మోహగుణం, తన వాళ్ళు అనేటువంటి మోహము అనే గుణం ఉంది కదా, ఆ గుణము అడ్డగించింది. రెండోది ఏంటంటే పాపం వస్తుంది అన్న పాపభీతి. ఈ 2 ముఖ్యమైనటువంటి కారణాలు అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పడానికి. ఈ మోహగుణం ఏం చేసిందంటే తన వాళ్ళు అనే భావాన్ని కలిగించి వీళ్ళందరూ చచ్చిపోతే వీళ్ళని లేకుండా చేసిన వాడిని అవుతానే, అట్లా వద్దు, వీళ్ళందరూ ఉండాలి, వాళ్ళని నేనేం చేయకూడదు అని అతనికి ఆ భావం అనేది కలిగింది. తర్వాత చంపితే విపరీతమైన పాపం వస్తుందన్న భావం కూడా పుట్టింది. ఇట్లా ఈ 2 కారణాలు. అర్జునుడిని ముఖ్యంగా వెలువడిన చావు సమస్యకు శ్రీకృష్ణుడు వివరించి ఆయన ఏం తెలియజేశాడు భగవంతుడు అంటే, చావు అంటే ఏంటి, చచ్చేది ఎవరు, చచ్చిన వాళ్ళు ఏమైపోతారు అనే విషయాలు ఇక్కడి వరకు తెలియజేసిండు. అంటే 30వ శ్లోకం వరకు తెలియజేసిండు. ఇప్పుడు ఈ 38వ శ్లోకంలో పాపపుణ్యాల విషయాలు తెలియటానికి మొదలుపెట్టాడు. మనం మొత్తం భగవద్గీత చూసుకుంటే అందులో చావు పుట్టుకల యొక్క విషయమేమో కొద్దిగా ఉంటుంది, పాపపుణ్యాల యొక్క వివరమే ఎక్కువగా చెప్పబడ్డది అన్నట్టు. యుద్ధంలో తన బంధువులైన వాళ్ళని చంపి హింసించుట ద్వారా పాపం వస్తుందని అర్జునుని మాటకు మొదటి జవాబుగానే ఈ శ్లోక వివరం అనేది ఉంది. ఆ విధంగా మనం ఈ శ్లోకాన్ని తెలుసుకోవాలి. దీని యొక్క వివరం తెలుసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. ఎవరైనా కానీ హింసతో కూడుకున్న యుద్ధంలో పాల్గొన్నట్లయితే దానివల్ల ఏమవుతుందంటే కంటికి కనిపించని పాపమే కాకుండా సుఖ దుఃఖాలు కూడా వస్తాయి. అది ఎలా అంటే ఒక పెద్ద శత్రువుని చంపినప్పుడు సంతోషం కలుగుతుంది, లేక వాని చేతులు దెబ్బతింటే దుఃఖం కూడా కలుగుతుంది. ఇంకా దాంట్లో లాభము నష్టం కూడా ఉంటుంది.
దాంట్లో ఎదుటి వాళ్ళు నెగ్గి మనం ఓడిపోవడము, లేక మనం గెలిచి ఎదుటి వాళ్ళు ఓడిపోవడము అనేటువంటి జయము అపజయము అనేది ఒకే యుద్ధ కార్యం నుండి ఏర్పడుతూ ఉంటుంది. యుద్ధం చేసేవాడు తన మనసును చేయుచున్న కార్యము అయినటువంటి యుద్ధం మీద మాత్రమే పెట్టి ఆ కార్యాన్ని ఎలా నిర్వర్తించాలో అలాగే చేయాలి. ఒక యుద్ధం చేయడానికి వాడవలసిన మెలకువలన్నిటినీ తెలిసి యుద్ధంలో వాడాలి. ఎంత నైపుణ్యంతో చేయాలి అని మాత్రము ఆ నైపుణ్యం ప్రకారంగా యుద్ధం చేయాలి. వాటినే మనసులో పెట్టుకొని యుద్ధం చేస్తే దాని వెనుక వచ్చే పాపము అసలు అంటనే అంటదు. ఒకవేళ యుద్ధం చేస్తూ యుద్ధం నేను చేయుచున్నానని, ఆ యుద్ధంలో కష్టసుఖాలు కలుగునని, ఆ యుద్ధంలో లాభ నష్టాలు ఉంటాయని, జయాపజయాలు ఉంటాయని ఆ యోచన కలిగి ఉండి అందులో సుఖాన్ని, లాభాన్ని, జయాన్ని కావాలని కోరిక బాగా గట్టిగా పెట్టుకొని, లేక నష్టము, కష్టం, అపజయం కావాలని కోరిక పెట్టుకొని కానీ యుద్ధం చేస్తే తప్పకుండా కర్మ అనే పాపపుణ్యాలు వస్తాయి. ఒకే కార్యమైన యుద్ధాన్ని చేయడంలోనే పాపపుణ్యం రావడము, రాకుండా పోవడం అనేవి రెండు పద్ధతులు ఉన్నాయి. అవి బాగా ముఖ్యంగా గమనించాలి. ఒకే పని చేయడంలో పాపం అంటడము లేక అంటకుండా పోవడం అనే రెండు విధానాలు ఆశ్చర్యం కలిగించే విషయం అయినప్పటికీ కూడా శాస్త్రబద్ధమైనటువంటి సత్యం అది. ఎవరైనా కానీ కర్మ సిద్ధాంతాన్ని తెలిపే ఈ మొదటి శ్లోకం యొక్క అర్థము అవగాహన చేసుకోవడంతోనే అటు ఏమవుతుంది, ఈ శ్లోకం యొక్క అర్థాన్ని అవగాహన చేసుకోవడంలోనే వాళ్ళు జ్ఞానంలోనికైనా పోవచ్చు, లేక అజ్ఞానంలోనికైనా కానీ పోవచ్చు. అంటే అంత జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకొని భగవద్గీత యొక్క మూల ఉద్దేశాన్ని గ్రహించాలి. ఇక్కడి నుంచే భగవద్గీత యొక్క మూల ఉద్దేశం అనేది మొదలవుతుంది. ఆ ఉద్దేశం కనుక అర్థం కాకపోతే మనిషి అజ్ఞానంలోనికి పోతాడు, అర్థమైతే జ్ఞాన మార్గంలోకి పోతాడు. భగవంతుని భావం అర్థం కాక అజ్ఞాన మార్గంలోనికి అడుగువేయ అవకాశం ఎక్కువ ఈ శ్లోకంలోనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకొని దీన్ని గూర్చిన పూర్తి వివరము మిగతా గీతలో కూడా శోధించాలి. అంతేగాక హింసతో కూడుకుని యుద్ధం చేయడం వలన పాపం రాదు అన్న మాటతో ఆశ్చర్యపడకుండా పాపం రాకుండా పోవడానికి ఉన్న కారణంలేమిటి అని పూర్తి వివరం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లు వెతకక ఇట్లయితే పాపం వస్తుందట, అట్లయితే పాపం రాదంట అని అంటున్నాడేంటి అని ప్రశ్నించుకొని కనుక కూర్చుంటే ఏమవుతుంది, గీతను బోధ చేసిన భగవంతుని యొక్క జీవితంలోని పనులను కూడా అవి పాప పనులే చేశాడు అని అనిపిస్తుంది. ఆయన చేసిన పనులు కూడా పాప పనులే అని అనిపిస్తుంది ఎవరికైనా కానీ. అలా కాకుండా గీత సందేశం జ్ఞాన మార్గంగా కావాలి అని అంటే గీతను పూర్తిగా పరిశీలించి చూడాల్సిందే. అర్థం కాని ఒక మాటతోనే తమ పూర్తి నిర్ణయం తీసుకోకూడదు అని కోరుచున్నామంటున్నారు స్వామివారు. ఇంకా చావు పుట్టుకలు ఇంతవరకు తెలియజేసినటువంటి భగవంతుడు, జీవాత్మాత్మల వివరం తెలిపిన భగవంతుడు, అంటే చావు పుట్టుకల గురించి చెప్పిండు, జీవాత్మాత్మ పరమాత్మల గురించి ఈ మూడిటి వివరము ఇంతవరకు తెలియజేసిండు. కానీ ఈ శ్లోకం నుంచి పాపపుణ్య విషయాలు వివరిస్తూ కర్మయోగాన్ని తెలపడం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి వచ్చే శ్లోకాలు ఈ రెండు యోగాల యొక్క వివరము తెలియజేస్తాయన్నట్టు. ఈ రెండు యోగాల్లో ఒకటేమో రాజయోగము లేక కర్మయోగము, రెండవది బ్రహ్మయోగము లేక జ్ఞానయోగము. పాపపుణ్య బంధనాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ రెండు యోగాల్లోని ముడి ఉంటుంది. అంటే ఈ యోగాలు ఏ యోగం పాటించినా కానీ పాపపుణ్యం మిశ్రితమైనటువంటి కర్మను తొలగించుకోవచ్చు. ఇది పాటించకపోతే అవి వచ్చి మనకి అంటుకుంటాయి అన్నట్టు. కావున ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే స్వామివారు మన కోసం ప్రతి శ్లోకంలో కింద కుడివైపున
ఈ శ్లోకం దేని గురించి? కర్మయోగమా, బ్రహ్మయోగమా, భక్తి యోగమా, ప్రకృతిగా, ఆత్మలకు సంబంధించా, గుణములకు సంబంధించా, శ్రద్ధలకు సంబంధించింది, దేనికి సంబంధించింది, యోగానికి సంబంధించిందా, దేనికి సంబంధించింది పూర్తి వివరము తెలియజేశారు. దాని ప్రకారంగా మనము గీతను చదువుకుంటూ ముందుకు పోవాలి. ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాం. వచ్చే వారం 39వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధాత్మం. నమస్కారం.